హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలో హీరోయిన్లుగా మన వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ గారు నటించారు. ఈ సినిమాకు బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు అండ్ నిర్మాతగా దిల్ రాజు, డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారు చేశారు. అనిల్ రావిపూడి గారు మనకి ఇంతవరకు ఒక్క ఫెయిల్ సినిమా కూడా తీయలేదు. మరి ఈ సినిమా ఎలా ఉందో కూడా చూద్దాం. ఓకే, ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలో ఒక మాట, ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఒక 2.5 గంటలు ఫుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. మన తెలంగాణకి ఒక బిగ్ బిజినెస్ పర్సన్ వస్తాడు ఫ్రెండ్స్. తనని ఒక ముఠ కిడ్నాప్ చేస్తుంది. తన్ని విడిపించడానికి ముఖ్యమంత్రి ఒక సీక్రెట్ ఆపరేషన్ని క్రియేట్ చేస్తాడు. ఆ సీక్రెట్ ఆపరేషన్లోనే మన వెంకటేష్ గారు ఆ బిగ్ పర్సన్ని కాపాడారా. ఆ కాపాడే క్రమంలో తన ఎక్స్ లవర్ మీనాక్షి చౌదరి తన భార్య ఐశ్వర్య రాజేష్ మధ్య ఎలా నలిగిపోయాడు అనేది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఇక ఈ సినిమాలో మన వెంకటేష్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఫుల్ కామెడీ పండించాడు ఫ్రెండ్స్. మన వెంకటేష్ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీ పర్సన్గా హోమ్లీగా ఫుల్ కామెడీ చేశాడు. ఇక మన హీరోయిన్ల గురించి వద్దాం ఫ్రెండ్స్. హీరోయిన్ల గురించి ఐశ్వర్య రాజేష్ గారు ఒక హోమ్లీ హౌస్ వైఫ్గా నటించారు. ఒక హోమ్లీ హౌస్ వైఫ్ తన భర్తకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నది అని తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా బాగానే చూపించాడు. ఇక మనం మీనాక్షి చౌదరి గారి గురించి వద్దాం ఫ్రెండ్స్. మీనాక్షి చౌదరి గారు ఈ సినిమాకు పర్ఫెక్ట్ సెట్ అయ్యారు ఫ్రెండ్స్. ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రకి, టామ్ బాయ్ పాత్రకి తను కరెక్ట్గా సూట్ అయింది. డైరెక్టర్ తను కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఆమె తన పాత్రకి సంపూర్ణ న్యాయం చేసింది. వీళ్ళ ముగ్గురు బాగానే చేశారు ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు కాక ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకోవచ్చు. అదే మన వెంకటేష్ గారి కుమారుడిగా యాక్ట్ చేసిన బుల్లిరాజు పాత్ర ఫ్రెండ్స్. తను చాలా బాగా నవ్వించాడు. ఎందుకంటే తను మాట్లాడితే బూతులు వస్తాయి. కానీ తను కొన్ని సీన్లలోనే పెట్టారు, కానీ ఇంకా కొన్ని సీన్లు యాడ్ చేస్తే బాగుండు. చాలా బాగా పండింది ఫ్రెండ్స్ అది. ఆ క్యారెక్టర్ కూడా మన పాత సినిమాలలో మన నరేష్ గారే ఈ సినిమాలో సీఎం పాత్రలు చేసిన నరేష్ గారి పాత సినిమా ఒకటి ఉంటుంది, జంజాల గారిది హై హై నాయక. అది బాగుంటుంది ఫ్రెండ్స్. అది కూడా వీలైతే చూడండి మీరు. ఆ పాత్ర ఇన్స్పిరేషనే యాజ్ ఇట్ ఈజ్ ఇందులో పెట్టాడు ఈ బుల్లిరాజు పాత్రను డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే, మ్యూజిక్ విషయానికి వస్తే ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది. మరీ టాప్ లేకుండా సినిమాకి తగ్గట్టు బాగానే మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఓకే, ఇక డైరెక్షన్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. మన అనిల్ రావిపూడి గారు ఇంతవరకు ఒక ఫీల్ సినిమా తీయలేదు ఫ్రెండ్స్. తన స్టార్టింగ్ సినిమాల నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఫుల్ లెంత్ కామెడీ రోల్స్ ఫ్రెండ్స్. ఈ సినిమా కూడా ఫుల్ లెంత్ కామెడీ మూవీ. మనకు 2.5 గంటల సేపు కూర్చుండబెట్టి నవ్విపించాడు. ఓకే, డైరెక్షన్ కూడా బాగానే ఉంది. ఈ సినిమా ఇప్పుడు ఓవరాల్గా ఎలా ఉంది అంటే, ఈ సినిమా ఫ్రెండ్స్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఈ సీన్లన్నీ మనం చాలా సినిమాలలో చూసాం. ఇద్దరు భార్యల మధ్యలో నలిగిపోయే భర్త క్యారెక్టరైజేషన్ సీన్లు, కామెడీ సీన్లు కూడా చాలా సినిమాలలో చూసే ఉంటాం. అయినా మనకు సినిమా అయితే నవ్విస్తుంది, బాగానే ఉంది. 2.5 గంటల సేపు డైరెక్టర్ చాలా బాగా కూర్చుండబెట్టాడు. మనకు అక్కడక్కడ కొంచెం అరే సినిమా చూసినట్టే అనిపించేసరికి మళ్ళీ తన కామెడీతోటి మళ్ళీ ఆ 2.5 గంటలు అయితే మనల్ని కడుపు ఫుల్ కామెడీ ఫ్యామిలీతోటి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాను సంక్రాంతికి చూడొచ్చు. బాగుంది. ఇక మనం ఈ సినిమాలో లాజిక్స్, స్టోరీ అన్నీ మనం వెతకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కామెడీ సినిమా అంటేనే అలా ఉంటుంది. అలా ఉంటేనే కామెడీ పండుద్ది కూడా. ఈ సినిమాకు మీరు ఎలాంటి ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఈ స్క్రీన్ ప్లేలో ఇట్లా ఉండద్దు, ఇదంతా చూసింది అని అలా ఏమనుకోకుండా వెళ్ళండి, చూడండి. 2.5 గంటలు ఫుల్ నవ్వుతారు. చాలా బాగుంది సినిమా
చూడండి. ఈ సినిమాకి మనం రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే ఫ్రెండ్స్ 3 స్టార్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ 3 స్టార్స్ ఇవ్వచ్చు. ఫ్యామిలీతోటి వెళ్ళండి. సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతికి థియేటర్లో చూడండి. బాయ్. జై హింద్ ఫ్రెండ్స్.